అమర్ రాథోడ్ రణ్వీర్ ఇండ్లు మొత్తం కూడా వెతికేస్తారు. అక్కడ ఎక్కడ రణ్వీర్ లేకపోవటంతో, "సార్ రణ్వీర్ లేరేంటి సార్? అంటే తప్పించుకున్నాడా? మనం వస్తున్న సంగతి ముందే తెలుసా?" అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, "అవును రాథోడ్, రణ్వీర్‌కి మనం వస్తున్న విషయం ముందే తెలుసుకున్నాడు. అందుకే ఇంట్లో నుంచి బాంబుతో సహా వెళ్ళిపోయాడు. అంటే రణ్వీర్‌కి మన ఆఫీస్‌లోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు" అని అమర్ అంటే, "ఏం మాట్లాడుతున్నారు సార్? మన ఆఫీస్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళా?" అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటారు. "అవును, నా కేస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా మన ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అయినా కూడా ఇదంతా రణ్వీర్ ఒక్కడే చేయటం లేదు. రణ్వీర్‌కి పాప కావాలి. పాప ద్వారా వచ్చే ఆస్తి మాత్రమే కావాలి. ఇదంతా రణ్వీర్ చేత చేయిస్తున్నది మరెవరో కాదు. రణ్వీర్ వైఫే ఇదంతా చేయిస్తోంది" అని అమర్ చెప్పటంతో, "అంటే మనోహరియే ఇదంతా చేయిస్తోంది సార్. మీరు గెస్ చేస్తున్నది కరెక్టే. మీరు ఇదే వేలో ఆలోచిస్తే ఖచ్చితంగా రణ్వీర్ వైఫ్ మనోహరియే అని నిజం కూడా బయట పెట్టేస్తారు సార్. మీరు ఇలాగే ఆలోచించాలి" అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా మనకు తెలియకుండా రణ్వీర్‌ని మెల్లగా తన వైఫే నడిపిస్తోందంటే తనకి ఏదో పెద్ద అవసరమే ఉండి ఉంటుంది. తను ఎవరన్నది నేను ఖచ్చితంగా కనిపెడతాను రాథోడ్. బాంబుతో సహా వాళ్ళు సేఫ్ ప్లేస్‌లో దాక్కోటానికే రణ్వీర్ వైఫ్ రణ్వీర్‌ని తీసుకువెళ్ళి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నేను పట్టుకుంటాను కదా! పద రాథోడ్ అని అమర్ అంటాడు. తర్వాత బాగీని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది. "బేబీ అంతా కూడా చాలా బాగుందమ్మా. నీకు తంతున్నట్టు, కాళ్ళతో కొడుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా?" అని డాక్టర్ బాగీని ప్రశ్నిస్తూ ఉంటే, "మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది డాక్టర్" అని అంజు అంటుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని డాక్టర్ అంటుంటే, "అవును, అంజు చెప్తున్నది నిజమే డాక్టర్. బేబీ మాతో మాట్లాడుతోంది" అని బాగీ అంటుంది. "ఏం మాట్లాడుతున్నారమ్మా? మీరిద్దరూ ఇలాగే మాట్లాడుతున్నారేంటి? పిల్లలకి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాట్లాడలేరు. మీరు కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుందని చెప్తారేంటి?" అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే, "అవును, వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుతున్నారు" అని మిగతా ముగ్గురు పిల్లలు చెప్తారు. "అదేంటి డాక్టర్, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా! అభిమన్యుడు కూడా కడుపులో ఉన్నప్పుడే మాట్లాడారు. ఆ సంగతి మీకు తెలీదా? ఆంజనేయుడు సైతం సముద్రాన్ని దాటాడు కదా! అది తెలీదా? ఇలాగే ఈ బేబీ కూడా, నా బేబీ కూడా నాతో మాట్లాడుతోంది. అమ్మ జాగ్రత్త అంటూ మాతో మాట్లాడుతోంది" అని అంజు బాగి చెప్తూ ఉంటే, "అసలు మీరు ఇలా చెప్పటం కరెక్ట్ కాదు" అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. "లేదు డాక్టర్, ఖచ్చితంగా మాట్లాడుతోంది. ఒకసారి మీ స్టెతస్కోప్ ఇవ్వండి. కావాలంటే మేము వింటాము" అని బాగి అంటుంది. "అవును డాక్టర్, ఇలా ఇవ్వండి" అని అంజు ఇక స్టెతస్కోప్ తీసుకొని బాగి కడుపుపై పెట్టి విందామని వింటూ ఉంటుంది. అప్పుడే బేబీ కాస్త అంజు అని క్యూట్‌గా పిలవటంతో అంజు చాలా సంతోషపడుతూ ఉంటుంది. "అంజు, నువ్వు నాకు అక్కవవుతావు. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మకి ఏ కష్టం రాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్తూ ఉంటే అంజు చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. "అంజు, ఇలా ఇవ్వు, నేను కూడా వింటాను" అని బాగి కూడా స్టెతస్కోప్ చెవిలో పెట్టుకొని వింటూ ఉంటుంది. "అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండటమే నాకు కావాలమ్మా" అని బాగీకి బేబీ చెప్తూ ఉండటంతో బాగీ చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఇప్పుడు కూడా బేబీ మాకు జాగ్రత్తలు చెప్తోందని బాగీ చెప్తుంటే, వీళ్ళు హాలోజినేషన్‌లో ఉన్నారు, ఇల్యూషన్‌లో ఉన్నారని డాక్టర్, పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మనోహరి రణ్వీర్‌ని తీసుకొని అమర్ వాళ్ళ ఇంటి బయట ఉంటే డాక్టర్ కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిడెవరని రణ్వీర్ అడగటంతో, "బాగీని చెక్ చేయటానికి వచ్చిన డాక్టర్‌లే రణ్వీర్. అమరు వచ్చే లోపలే నేను నిన్ను లోపలికి తీసుకెళ్ళి దాచిపెట్టేస్తాను. పదండి లోపలికి వెళ్దామని" మనోహరి కార్‌ని లోపలికి తెస్తూ ఉంటుంది. ఇక బాగి అయితే బెడ్‌పై కూర్చొని ఉంటే పిల్లలందరూ కూడా బాగి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మనోహరి, చెంబ ఇద్దరూ కూడా కార్ దిగి, "రణ్వీర్, కార్ దిగు. నువ్వు రా, త్వరగా రా, లోపలికి వెళ్దాం రా" అని మనోహరి చెప్తుంటే అప్పుడే అమర్ వాళ్ళ కారు వస్తుంది. "అయ్యో రణ్వీర్, అమర్ వచ్చేస్తున్నాడు, దాక్కో దాక్కో, నువ్వు కార్ డిక్కీలో దాక్కో" అని మనోహరి రణ్వీర్‌ని కార్ డిక్కీలో దాచిపెట్టేస్తుంది. బాంబుతో సహా రణ్వీర్ కార్ డిక్కీలో దాక్కొని ఉంటాడు. "ఏమైంది మనోహరి, ఎందుకు ఇక్కడే ఉన్నావు?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "అంటే అమర్, కార్ మొత్తం కూడా క్లీన్ చేయిస్తున్నాను. రేపు బాగి ఊరెళ్ళాలి కదా" అని మనోహరి అంటే, "అయితే బాగి ఊరెళ్తే నువ్వెందుకు మనోహరి కారు క్లీన్ చేయిస్తున్నావు?" అని అమర్ అంటాడు. "ఎందుకంటే అమర్, డిక్కీలో ఏదైనా లగేజ్ పెట్టుకు వెళ్తారు కదా!
పిల్లలు బాగి అందరూ బయలుదేరుతున్నారు కదా! అందుకే అని మనోహరి అంటే, "కానీ మీరు రావట్లేదు కదా మేడం! మీ కారు ఎందుకు?" అని రాథోడ్ అంటాడు. అంటే అమర్ నేను రాకపోయినా కూడా మీరు చాలామంది వెళ్తున్నారు కాబట్టి నా కారు అవసరం పడుతుందని నేను చెంబాతో ఇలా క్లీన్ చేస్తున్నాను. అంతే అమర్ అని మనోహరి కవరింగులు చేస్తూ ఉంటుంది. అవునా! ఆ! సరే అలాగే చేయించు అని అమర్ అంటాడు. సరే అమర్, పద అమర్ లోపలికి వెళ్దాం అని మనోహరి, అమర్ ఇద్దరు వెళ్తూ ఉంటే, చెంబా నువ్వు రణవీర్‌ని మెల్లగా లోపలికి తీసుకురా అని మనోహరి సైగలు చేస్తూ ఉంటుంది. అయితే రాథోడ్ కూడా అక్కడే ఉండటం వల్ల సరే తర్వాత చూసుకుందాంలే అని చెంబా కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. సార్ నేనిప్పుడు వెళ్ళి రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తాను సార్ అని రాథోడ్ బయలుదేరుతూ ఉంటారు. మనోహరి, చెంబా, అమర్ ముగ్గురు లోపలికి వెళ్ళగానే రాథోడ్ ఇక బయలుదేరుతూ ఉంటే రణ్వీర్ డిక్కీలో ఉండి ఊపిరి సరిగ్గా ఆడక డోర్‌ని కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటాడు. అదేంటి కారు డిక్కీలో నుండి ఏదో సౌండ్ వస్తోందే అని రాథోడ్ కార్ డిక్కీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయబోతూ ఉంటే ఈ లోపలే మనోహరి కార్ డిక్కీని లాక్ చేసేస్తుంది. కార్ డిక్కీ ఓపెన్ అవ్వటం లేదే, సరేలే ఏముంటుంది ఉంటే లగేజ్ ఉంటుంది అంతే కదా రేపు చూసుకోవచ్చు అని రాథోడ్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హమ్మయ్య అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అమర్ ఇక బాగి దగ్గరికి రాగానే పిల్లలు, బాగి అందరూ కొంచెం ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండటంతో, "ఏమైంది? మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "అంటే ఏవండీ డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళింది" అని బాగి అంటుంది. "ఆ! డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తే మీరెందుకు ఇలా ఉన్నారు?" అని అమర్ అంటే, "ఏవండీ బేబీ మాతో మాట్లాడుతోందండి" అని బాగి, అంజు చెప్తూ ఉంటారు. "అసలు మీ ఇద్దరికీ పిచ్చి పట్టింది. మీరు ఇల్యూషన్‌లో ఉన్నారు. బేబీ మాట్లాడడం ఏంటి? 2 ఏండ్ల తర్వాత కానీ పిల్లలకి మాటలు రావు. ఎందుకు బాగి? అంజు అంటే ఏమో అనుకోవచ్చు. నువ్వు కూడా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు?" అని అమర్ అంటాడు. "లేదండి నేను నిజమే చెప్తున్నాను. నిజంగా బేబీ నాతో మాట్లాడుతోంది" అని బాగి చెప్తుంటే, "చూడు బాగి ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పకు. నువ్వేమైనా చిన్న పిల్లవా బేబీ మాట్లాడుతోందని చెప్పటానికి? ఏం మాట్లాడుతున్నావు బాగి" అని అమర్ కాస్త కోపంగానే అరుస్తూ ఉంటాడు. "అదే డాడ్ మేం చెప్తున్నా కూడా వీళ్ళిద్దరూ అసలు వినటం లేదు. వీళ్ళిద్దరూ బేబీ అయితే మాట్లాడుతుందనే చెప్తూ ఉన్నారు" అని అమ్ము పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. "చూడు అంజు నువ్వు అలా మాట్లాడకూడదు. చిన్న పిల్లలు కడుపులో ఉండగా ఎలా మాట్లాడతారు" అని అమర్ అంటే, "అది కాదండి ఎన్ని అద్భుతాలు జరగడం లేదు. అభిమన్యుడు కూడా మాట్లాడాడు కదా! అంతేకాకుండా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా! అలాగే నా కడుపులో బిడ్డ కూడా నాతో మాట్లాడుతోందండి. నేను నిజమే చెప్తున్నాను. అబద్ధాలు చెప్పటం లేదు. నిజమండి" అని బాగి చెప్తుంటే, "చూడు బాగి నువ్వు ఎంత చెప్పినా నేనైతే నమ్మను. నువ్వు చెప్పినవన్నీ వేరు, ఇది వేరే. నీ కడుపులో బేబీ మాట్లాడడం నువ్వు, అంజు మొత్తం కూడా ఊహించుకుంటున్నారు అంతేనని" అమర్ చెప్తూ ఉండటంతో ఇక బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి, "అయ్యో రణ్వీర్ కార్ డిక్కీలోనే ఉన్నాడు. ఊపిరాడక చస్తాడో ఏంటో. పైగా రణ్వీర్‌తో పాటి బాంబు కూడా ఉంది కదా! ఇప్పుడు వీళ్ళందరూ బెడ్రూమ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇదే సరైన సమయం. చెంబాను తీసుకొని రణ్వీర్‌ని బయటికి రప్పించాలి. ఏదో ఒక విధంగా గదిలోకి తీసుకువెళ్ళి దాచిపెట్టాలి" అని అనుకుంటూ చెంబా, మనోహరి ఇద్దరూ కూడా కారు దగ్గరికి వస్తారు.